రాజ్య ప్రియ సార్వభౌమ శ్రీరామ సీతారామ. సార్ మా కోసం ఎంత చేశారు? శాలరీస్ ఇచ్చారు, ప్రమోషన్స్ పెంచారు, అన్నీ క్లియర్ చేయించారు. నా పుట్టినరోజు చాలా గ్రాండ్గా చేశారు. నిన్న శృతిని పెద్ద ప్రమాదం నుంచి కాపాడారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడే గొప్ప వ్యక్తిని, మహానుభావుణ్ణి నేను చూడకుండా మీరే అడ్డుకుంటున్నారు. అది కాదు మేడం. సార్, మిమ్మల్ని చూడాలని ఎంతో ఆశగా వచ్చాను, కానీ చూడలేకపోతున్నాను. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు చేసిన పాపం ఊరికే పోదు. నేనేం పాపం చేశాను? అక్క ఎండి గారిని కలవకుండా చేశావు కదా, స్టాఫ్ సార్ని చూడకుండా అడ్డుకున్నావు కదా, నీ పాపం ఊరికే పోదు. ఫీల్ అవ్వకక్క, ఈ రోజు కాకపోతే రేపైనా ఎండి గారు తప్పకుండా కనపడతారు. ఐఎమ్ సారీ మీనమ్మా. ఎవరినైతే ఈ ప్రపంచంలో నువ్వు ద్వేషిస్తావో ఆ వ్యక్తిని నువ్వు చూడాలనుకుంటున్నావు. ఎవరినైతే నువ్వు అసహించుకుంటున్నావో అతన్ని చూడటానికి నువ్వు ఆరాటపడుతున్నావు. నన్ను చూడలేదని నువ్వు బాధపడుతున్నావు. చూస్తే జరిగే అనర్థం గురించి నేను బాధపడుతున్నాను. కనబడే వాసుదేవ్ మీద నీకు ద్వేషం ఉంది, కనబడని వాసుదేవ్ మీద అభిమానం ఉంది. దానికి నేను సంతోషపడాలో బాధపడాలో నాకు అర్థం కావట్లేదు మేనమ్మా. మహాలక్ష్మి జై కోసం స్వీట్స్ తెచ్చింది. బాలేదా జై? అద్భుతం, చాలా చాలా బాగుంది. రేపటి నుంచి మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను. కూర్చో మహాలక్ష్మి. ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా, లేకపోతే నీ స్థానానికి ఎసరు పెట్టేలా ఉంది. మహాలక్ష్మి, యు ఆర్ సో బ్యూటిఫుల్ ఇన్సైడ్. నాకు నచ్చలేదు. నీకేం నచ్చలేదు? ఎందుకలా అరిచావు? నాకు నచ్చలేదు అన్నయ్య. ఆ మహాలక్ష్మి పద్ధతి నాకు నచ్చలేదు. ఆ శ్రీ మహాలక్ష్మి పద్ధతి అస్సలు నచ్చలేదు. నచ్చకపోతే వదిలేయి, దానికంత ఎమోషనల్ అవ్వడం ఎందుకు? మరి ఆ మహాలక్ష్మి నీతో క్లోజ్ గా ఉంది కదా. నాతో ఎవ్వరూ క్లోజ్ గా ఉండకూడదు, నేను క్లోజ్ గా ఉంటే తప్ప. మరి నువ్వు క్లోజ్ గా ఉంటున్నావు. నో, లేదు నువ్వు ఉంటున్నావు. లేదు, నేను మహాలక్ష్మితో క్లోజ్ గా ఉండటం లేదు. నువ్వు ఉంటున్నావు. లేదని చెప్తున్నాను కదా. నువ్వు క్లోజ్ గా ఉండడం నాకు తెలుసు అన్నయ్య. ఎందుకంటే అది నీ పక్కనే కూర్చొని పెక్స్ బాగున్నాయి, హెయిర్ స్టైల్ బాగుంది అని పొగిడింది. ఏమో అని వదిలేసావు. ఆ తర్వాత మహాలక్ష్మి నీ చేతికి పువ్వు ఇచ్చింది, తిరిగి నువ్వు మహాలక్ష్మికి ఇచ్చావు. సర్లే అని పట్టించుకోలేదు. అమ్మ చేతి వంట తప్ప బయటేమి తినని నువ్వు స్పెషల్ గా స్వీట్స్ చేసి తీసుకొస్తే తినడమే కాకుండా చాలా బాగుందని పొగిడావు. నువ్వు మహాలక్ష్మితో క్లోజ్ గా ఉంటున్నావు అన్నయ్య. అసలేంటి నీ ప్రాబ్లం? నువ్వు ఆ మహాలక్ష్మితో ఫ్రెండ్షిప్ చేయటం నాకు ఇష్టం లేదు.
అదేగా నీ ప్రాబ్లం. సరే, రేపటి నుండి నేను వేరే వాళ్ళతో మాట్లాడను. నిజమా అన్నయ్య? అవును, రేపటి నుండి నేను మహాలక్ష్మితో ఫ్రెండ్షిప్ చేయను. నీకు నచ్చని పని ఏది చేయను, సరేనా? సరే అన్నయ్య, థ్యాంక్ యూ. అలాగే నాకు నచ్చని పనులు కూడా నువ్వు చేయకూడదు. నీకు నచ్చని పని నేను ఎప్పుడైనా చేస్తానా అన్నయ్య? నువ్వు ఆ సీనియర్తో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నువ్వు మామూలుడివి కాదన్నయ్య. అది చూసి ఇది చూసి నాకే ముడిపెట్టా. సరేనా? నీకొక రూలు నాకొక రూలు కాదు. నువ్వు నీ ఫ్రెండ్తో మాట్లాడొద్దు, నేను నా ఫ్రెండ్తో మాట్లాడను. ఇది ఫిక్స్. క్లియర్గా ఉంది కదా? అన్నయ్య అన్నయ్య, దానికి ముడిపెడతావేంటి? మన ఫ్రెండ్ మనకి ఎంతో సహాయం చేశాడు. మనల్ని కిడ్నాప్ నుంచి కాపాడాడు, అమ్మని కాపాడాడు. నా ఫ్రెండ్కి మహాలక్ష్మికి పోలికి ఏంటి? ఎందుకు పోల్చకూడదు? నీకు ఆ సీనియర్కి ఒకేసారి ఇంత స్నేహం ఏర్పడిందా? పరిచయం మొదలై కొద్ది కొద్దిగా పెరిగి ఇంత ఇష్టం పెరిగింది. అలాగే మహాలక్ష్మితో కూడా పరిచయం పెరిగింది. కొద్ది కొద్దిగా స్నేహం పెరిగి ఇష్టం ఉండొచ్చు. ఓకే, అర్థమైంది కదా? మళ్ళీ మన మధ్యలో ఈ టాపిక్ రాకూడదు. నాకు తెలుసు నువ్వు సీనియర్తో ఫ్రెండ్షిప్ మానుకోలేవు. అలాంటప్పుడు నాకు సలహాలు ఇవ్వకు. నీ విషయాల్లో నేను జోక్యం చేసుకోను, నా విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోకు. అదిగో వచ్చారుగా, వెళ్ళు. ఎలాగో నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావుగా, వెళ్ళు. అది కాదన్నయ్య. ఇంకేం చెప్పకను. నేను వద్దన్నా నా మాట వినవుగా, ఇంకెందుకు, వెళ్ళు. హాయ్ జయ్, ఏంటి ఇక్కడున్నావు? ఏమీ లేదు, కార్యకు డ్రాప్ చేస్తాను. మా ఇల్లు దగ్గరే, నడుస్తూ వెళ్తాను. దగ్గరైతే మాత్రం నడుస్తూ ఎలా వెళ్తావు? పద, డ్రాప్ చేస్తా. పర్వాలేదు. ప్లీజ్ జయ్, నేను డ్రాప్ చేస్తాను. వద్దని చెప్తున్నాను కదా. అలా అంటావేంటి? మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, క్లాస్మేట్స్ మీ కూడా. డ్రాప్ చేస్తాను జయ్. వద్దంటున్నాను కదా. నా మీద కోపమా? నేనేమైనా తప్పు చేస్తే సారీ జయ్. ప్లీజ్ 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 జయ్, నా కోసం కారు ఎక్కు. సరే. థ్యాంక్ యూ జయ్. సార్ మా కోసం ఎంత చేశారు? శాలరీస్ ఇచ్చారు, ప్రమోషన్స్ పెంచారు, అన్నీ క్లియర్ చేయించారు. నా పుట్టినరోజు చాలా గ్రాండ్గా చేశారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడే గొప్ప వ్యక్తిని, మహానుభావుణ్ణి నేను చూడకుండా మీరే అడ్డుకుంటున్నారు. సార్, మిమ్మల్ని చూడాలని ఎంతో ఆశగా వచ్చాను, కానీ చూడలేకపోతున్నాను. రవి అంకుల్, ఫ్రెండ్కి ఏమైంది? ఎందుకలా డల్గా ఉన్నారు? ఏమి లేదమ్మా, ఆఫీసులో మీనాక్షి మేడం
సార్ని చూడ్డానికి రూమ్ లోపలికొచ్చింది. ఏంటి రవి అంకుల్ మీరు చెప్పేది? ఆంటీ లోపలికొచ్చి ఫ్రెండ్ చూసేసిందా? లేదమ్మా, సార్ ఏదో మేనేజ్ చేసి కనపడకుండా తప్పించుకున్నారు. అమ్మయ్యా, చూడలేదు కదా. మరి చూడనప్పుడు డల్గా ఎండుకున్నాడు. సార్ని చూడలేకపోయానని మేడం గారు డిసప్పాయింట్ అయ్యారు. సార్ సంతోషమైన బాధైనా మేడమే కదమ్మా. ఆవిడ అలా డల్గా ఉండేసరికి అదే తలుచుకుంటూ సార్ కూడా డల్గా ఉన్నారు. ఫ్రెండ్ ఏంటి ఫ్రెండ్? అమ్మ నేను చూసుంటే ప్లాన్ మొత్తం నాశనం అయిపోయేది. అలా జరగలేదు కాబట్టి సంతోషంగా ఉండాలి గాని ఇలా డల్ అయితే ఎలా చెప్పు? నేనెవరినో తెలియకుండా నా రూపాన్ని ఇష్టపడుతుంది. నేనెవరినో తెలియకుండానే నా ప్రవర్తన అభిమానిస్తుంది. ఆ కనబడని ఎండి రూపం భర్తగా నా రూపం ఒకటేని తెలిస్తే తనింకా నా మీద ద్వేషం పెంచుకుంటుంది. అప్పుడు ఏమీ చేయలేక శాశ్వతంగా నా భార్యను దూరం చేసుకోవాల్సి వస్తుంది. అందుకేనమ్మా ఇలా బాధపడుతున్నాను. ఎన్నాళ్ళమ్మా ఇలా? ఎన్నాళ్ళు నా భార్యకు కనబడకుండా దాగుడు మూతలు ఆడాలి? ఎన్నాళ్ళిలా నా భార్య ముందు ముసుగు వేసుకుని ఎండీగా నటించాలి? ఎన్నాళ్ళిలా నా భార్య నన్ను చూస్తుందేమని భయపడాలి? ఎన్నాళ్ళమ్మా, ఎన్నాళ్ళు? ఫ్రెండ్ ముందు నువ్వు ఎమోషన్ అవ్వకుండా కూర్చో. కూర్చో. అయినా ఏంటి ఫ్రెండ్ ఇది? మొన్నటి వరకు అమ్మ కనిపించలేదని బాధపడ్డా. అమ్మ కనిపించాక అమ్మ పనిచేసే ఆఫీస్లో ఎండీలా చూడొచ్చని ఆలోచించా. అలాగే మన ప్లాన్ సక్సెస్ అయింది. రోజు నీ భార్యను చూస్తున్నావు. ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్లాన్ వేసి అమ్మ నీతో మాట్లాడేలాగా ఏర్పాటు చేద్దాం. ఏంటి? సార్ చేత మేడంతో మాట్లాడిస్తావా? సార్ మేడంని దూరం నుంచి చూడటం వరకు బానే ఉంది. ఎలా కుదురుతుందను? రవి అంకుల్ మీకు ప్రతిదీ కంగారే. రోజు చూడాలనే ఆలోచన, ఒక ఐడియా వచ్చినప్పుడు మాట్లాడాలనుకుంటే ఐడియా ఎందుకు రాకూడదు? దానికి ఏదో ప్లాన్ ఆలోచిద్దాం. అదేలాగమ్మా? రవి అంకుల్ 2 నిమిషాలు టైం ఇవ్వండి. ఎలాగో నేను చెప్తాను. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం 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 శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. అను ఏం చేస్తుంది? కొంపదీసి పరకాయ ప్రవేశం లాంటి విద్యలేమైనా తెలుసా? శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. ఐడియా. ఏంటమ్మా అది? ఏం లేదు ఫ్రెండ్, సింపుల్. నువ్వు ఆఫీస్కి ఎండివ్ కాబట్టి ఫోన్ చేసి నీ భార్యతో మాట్లాడుతూ ఉండు. ఇదొక ఐడియానా? ఈ తొక్కలో ఐడియా చెప్పడానికి ధ్యానం చేస్తున్నట్టు పెద్ద బిల్డప్. 2 నిమిషాలు ఏం చేస్తున్నావో అర్థం కాక టెన్షన్ పెట్టావు కదమ్మా. అయినా సార్ వాయిస్ మేడం వింటే ఇంకేమైనా ఉందా? సార్ రూపం మాత్రమే కాదు, ఆ కంఠం కూడా మేడం గారి నరనరాల్లో జీర్ణించుకుపోయింది. ఆ వాయిస్ వినగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి కంగారు పడతారు. ఆ వాయిస్ వింటి భయపడతారని ఒక మాట చెప్పొచ్చు కదా.
ఇంత సోద అవసరమా? అయినా అది కాకపోతే వేరే ప్లాన్ ఆలోచిద్దాం. ఎస్, సూపర్ ఐడియా వచ్చింది ఫ్రెండ్. ముందు ఐడియా చెప్పు, అది సూపరో కాదో మేం చెప్తాం. మాట్లాడితే వాయిస్ గుర్తుపట్టేస్తుంది కాబట్టి మెసేజ్లతో మాట్లాడితే ఆ సమస్య ఉండదు కదా. ఆలోచించు ఫ్రెండ్, నీ భార్యతో మాట్లాడడానికి, దగ్గర అవడానికి SMS తో మాట్లాడితే బాగుంటుందనిపిస్తుంది. అంటే ఒక ఎండిగా నా భార్యకి SMS ఇమ్మంటావా? అవును ఫ్రెండ్. తప్పమ్మా. ఒక ఎండిగా నేను అలా మెసేజ్లు ఇవ్వడం తప్పవుతుంది. నాకు అలాంటివి నచ్చు. నువ్వు మెసేజ్లు పంపేవి నీ స్టాఫ్కి కాదు, నీ భార్యకి అనే విషయం నువ్వు మర్చిపోతున్నావు ఫ్రెండ్. అయినా నీ భార్యకి SMSలు పంపిస్తే తప్పేంటి? నీ వాయిస్ గుర్తుపట్టకుండా అమ్మతో మాట్లాడాలంటే ఇంతకు మించి మార్గం లేదు ఫ్రెండ్. మెసేజ్ అంటే ఏమని పంపించమంటావు అమ్మా? లవర్స్కి ఎలా పంపించాలో, లవర్స్ ఎలా SMSలు పంపించుకుంటారు అలా ఇవ్వాలి ఫ్రెండ్. రవి అంకుల్, లవర్స్ ఎలా మెసేజ్లు ఇచ్చుకుంటారు? ఏమోనమ్మా, నాకు అదంతా తెలియదమ్మా. నాకు వచ్చే మెసేజ్లన్నీ బిల్లు కట్టమని, ఫ్లాట్లు తీసుకోమని ఇలాంటివి వస్తూ ఉంటాయి. అవును కదా, మీ మొహం చూసి కూడా లవ్ మెసేజ్లు ఎలా ఉంటాయని మిమ్మల్ని అడగడం నాదే తప్పు. ఆ ఐడియా కూడా నేను చెప్తానులే. ఓ పంచే ఫ్రెండ్, అమ్మ నేను చూడలేదని డిసప్పాయింట్ అయింది కాబట్టి ఆ విషయం మీదే ముందు మెసేజ్ పెట్టు. వద్దమ్మా, నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తోంది. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. ఒకసారి మొదలు పెట్టాక అదే కరెక్ట్ అనిపిస్తుంది. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడకు ఫ్రెండ్, ఏం కాదు కదా. అమ్మా అను, సార్ ఫోన్ అయితే మేడంకి నెంబర్ తెలుసు కాబట్టి కొంపలు మునిగిపోతాయి. నా ఫోన్ నెంబర్ కూడా బాగా తెలుసు. అవునా? మరి ఇప్పుడు ఎలా రవి అంకుల్? గుర్తొచ్చింది, నా దగ్గర 4 కొత్త సిమ్ములు ఉన్నాయి. ఏ నెంబర్ ఇంతవరకు యూజ్ చేయలేదు. 4 సిమ్లా? అవునమ్మా, ఈ మధ్య అందరూ ఫోన్ చేసి ఫ్రీగా కొత్త సిమ్ ఇస్తా కావాలని అడుగుతున్నారు కదా, ఎందుకైనా ఉపయోగపడుతుందని తీసుకున్నాను. అది ఇలా ఉపయోగపడింది. ఇంకెందుకు ఆలస్యం, ఇవ్వండి. ఇదిగో అమ్మా, ఏది కావాలంటే తీసుకో. అమ్మాను, వద్దులే అమ్మా, బాగుండదు. నువ్వు ఉండు ఫ్రెండ్. ఇప్పుడు చూడు ఫ్రెండ్, రిప్లై ఇస్తుంది. రిప్లై రాదమ్మా. వస్తుంది అంకుల్. రాదమ్మా. ఓన్లీ హాయ్ అని పంపిస్తే సరిపోతుందా? కింద MD అని రాయాల్సిన అవసరం లేదా?
అయినా కొత్త నెంబర్ నుండి మెసేజ్ ఇస్తే మేడం గారు ఎందుకు రిప్లై ఇస్తారు? మరి విషయం ముందే చెప్పొచ్చుగా. నువ్వు నన్ను అడగలేదుగా. అస్సలు మీకు ఎక్కడ దొరికారు ఫ్రెండ్? ఎలా భరిస్తున్నా? ఆ, హాయ్, నేను మీ ఆఫీస్ ఎండిని.